చాలామంది డిగ్రీలు చదివి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఏదో బీఏనో బీకామో బీఎస్సీనో చదివేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది కాకుండా చాలామంది ఎంబీఏలకు వెళ్తుంటారు. ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ ఏదో చెత్త చెత్త ఎంబీఏలు చేస్తూ ఉంటారు. కాకుండా మీకు స్పెషలైజ్డ్ ఎంబీఏ ఒకటి ఉంది. ఏంటో తెలుసా మీకు? స్పెషలైజ్డ్ ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంటు ఒకటి. అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ అంటే టూర్ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి ఏమేం కావాలో సదుపాయాలు అరేంజ్ చేయడం అనేది ఈ ఎంబీఏ చదివిన ఒక మేనేజరు చేసే వృత్తి అన్నమాట. దీన్ని మీకు ఒక మంచి కాలేజీలో హైదరాబాద్లో ఒకటి ఉంది. ఆ కాలేజీలో గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టిన కాలేజీ అది. నేషనల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. నేషనల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. మీకు దీని డీటెయిల్స్ తెలియాలి అంటే మీరు డిడి యాదగిరి కెరియర్ గైడెన్స్ నిథిమ్ అని చెప్పేసి కొట్టండి. నిథిమ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. నిథిమ్ అని కొడితే మీకు ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రాంలో 1 అవర్ ప్రోగ్రాము. ఈ 1 అవర్ ప్రోగ్రాము చక్కగా క్షుణ్ణంగా విన్నట్లయితే మీకు ఎంబీఏ గురించి చెప్తారు. ఆ ఎంబీఏ ఎప్పుడెప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని ఫీజు ఎంత ఉంటుంది, బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. 70,000 రూపీస్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. మీకు శాలరీ స్టార్ట్ అయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకు ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఫీజు లోన్ తీసుకున్నారో బ్యాంక్ నుంచి వాళ్ళు నెలకింత అని చెప్పేసి కట్ చేసుకుంటారు. అంతేగాని వేరే ఇది మీరు ఎవరు మీకు ఈ అని చెప్పి మాకు బాగా ఈ కుర్రాడు తెలుసు అది ఇది అని చెప్పేసి ఎవరు సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. బ్యాంకు లోన్ మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేస్తుంది చక్కగా. అదే కాలేజీలో ఉంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజీలోనే ఉంది. ఇది మీకు గట్టిగా చెప్పాలంటే ఉర్దూ యూనివర్సిటీ పక్కన గచ్చిబౌలిలో ఉంది. మీకు ఎందుకు డిడి యాదగిరి కెరీర్ గైడెన్స్ అని కొట్టండి. కొట్టి దాని పక్కన నిథిమ్ అని కొట్టండి. మీకు ఆ కాలేజీ గురించి వస్తుంది డీటెయిల్డ్గా. ఇది 1 అవర్ ప్రోగ్రామ్ చూడండి. మీరు దాంట్లో ఎంబీఏ చేరండి. ఇంకొక ఎంబీఏ సైన్స్ ఎంబీఏ కూడా ఉంది. దాని గురించి ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి బోల్డ్ అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రోగ్రామ్ లింక్ కూడా మీకు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.